అదృశ్య కవచం. ఆనందపు అంచున ఉన్న చేనేత కార్మికుడు. అనగనగా ఒక పల్లెటూరు. అక్కడ రంగయ్య అనే ఒక పేద చేనేత కార్మికుడు ఉండేవాడు. ఆయనకు సంపద తక్కువే అయినా మనసునిండా ఎప్పుడూ సంతోషముండేది. తన మగ్గంపై రంగురంగుల బట్టలు నేస్తూ దైవచింతనలో పాటలు పాడుకుంటూ ప్రశాంతంగా గడిపేవాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఒక వెలుగు ఉండేది. అదే ఊరిలో వీరభద్రం అనే ధనిక జమీందారు ఉండేవాడు. ఆయనకు బోలెడంత ఆస్తి, పెద్ద బంగ్లా ఉన్నాయి. కాని ఆయన మనసులో ఎప్పుడూ భయం ఉండేది. తన సంపద ఎక్కడ పోతుందో, ఎవరు తనను మోసం చేస్తారో అని రాత్రిళ్లు నిద్రపోకుండా ఆందోళన చెందుతుండేవాడు. రంగయ్య భార్య అమల తరచూ అనారోగ్యంతో బాధపడుతుండేది. వారి దగ్గర డబ్బు తక్కువగా ఉన్నా ఉన్న కొద్దిపాటి గంజిని ఇద్దరూ ప్రేమగా పంచుకునేవారు. రంగయ్య తన భార్యను ఓదారుస్తూ ఆ దేవుడిపై నమ్మకముంటే ఏ కష్టమైనా ఇట్టే గడిచిపోతుందని చెప్పేవాడు. ఒక రాత్రి భయంకరమైన తుఫానొచ్చింది. గాలివానకు ఊరంతా వణికిపోయింది. జమీందారు వీరభద్రంగారి గోదాము పైకప్పు గాలికి ఎగిరిపోయింది. లోపల ఉన్న ధాన్యమంతా నీటిలో తడిచిపోయింది. అది చూసి వీరభద్రం విలవిలలాడిపోయాడు. తన సంపద పోయిందని ఎంతో కుమిలిపోయాడు. మరుసటి రోజు రంగయ్య ఇంటికి కూడా నష్టం జరిగింది. ఆయన చిన్న పూరి గుడిసె సగం కూలిపోయింది. ఆయన కష్టపడి నేసిన బట్టలు బురదలో కలిసిపోయాయి. కాని రంగయ్య ఏడవలేదు. తన మగ్గాన్ని జాగ్రత్తగా బయటకు తీసి దానికి తగిలిన దెబ్బలను బాగుచేయడం మొదలుపెట్టాడు. వీరభద్రం తన ఆస్తి నష్టాన్ని చూసుకుంటూ వస్తూ దారిలో రంగయ్యను చూశాడు. అంతా పోయినా రంగయ్య ఎందుకు బాధపడటం లేదో ఆయనకు అర్థం కాలేదు. ఆశ్చర్యంతో వీరభద్రం రంగయ్య దగ్గరకు నడిచాడు. వీరభద్రం ఆవేదనతో ఇలా అన్నాడు: రంగయ్య, నీ ఇల్లు కూలిపోయింది, నీ బట్టలు పాడయ్యాయి. అయినా నువ్వు ఎలా నవ్వగలుగుతున్నావు? నా గోదాము పాడైనందుకే నాకు గుండె ఆగినంత పనవుతోంది. నీకు అసలు బాధలేదా? రంగయ్య తన పనిని కాసేపు ఆపి శాంతంగా కళ్ళు తెరిచాడు. ఆయన చూపులో ఒక గొప్ప దయ ఉంది. ఆయన జమీందారువైపు చూస్తూ చిరునవ్వు నవ్వి ఎంతో గౌరవంగా పలకరించాడు. ఆయన కళ్లలో ఏదో తెలియని ప్రశాంతత వీరభద్రుణ్ణి ఆకర్షించింది. రంగయ్య ఇలా అన్నాడు: అయ్యా, నా శరీరం ఈ భౌతిక ప్రపంచంలో ఉంది కాబట్టి ఈ కష్టాలు నా దేహానికి, నా వస్తువులకు తగిలాయి. కాని నా మనస్సు ఇక్కడ లేదు. నా మనస్సు ఎప్పుడూ ఆ పరమాత్ముని ఒడిలో, ఆయన ప్రేమలో పడుకుని ఉంటుంది. బయట ఎంత పెద్ద తుఫాను వచ్చినా పరమాత్ముని ప్రేమ అనే కోటలోకి ఆ కష్టాలు ప్రవేశించలేవు. నేను మళ్లీ ఇల్లు కట్టుకుంటాను. కాని దేవుని ప్రేమలో ఉన్నప్పుడు ఇవన్నీ ఒక కలలా అనిపిస్తాయి. రంగయ్య మాటలు వీరభద్రుడి గుండెను తాకాయి. బయటి సంపద కంటే లోపలుండే శాంతే గొప్పదని ఆయన తెలుసుకున్నాడు. ఆయన మనసు కూడా ఇప్పుడు ఒక అదృశ్య కవచంలా ప్రశాంతంగా మారింది.